అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం రావణ వధ గురించి చదువుకున్నాం. బ్రహ్మాస్త్రంతో రాముడు రావణుణ్ణి సంహరించడం. అయితే అక్కడ ఏంటంటే రాముడికి తను దేవుణ్ణి అని గుర్తులేదు కాబట్టి మామూలు మనిషిలాగానే ఏం చేయాలా అని తాత్సారం చేస్తున్న సమయంలో ఆయన రథసారథి మాతలి అంటే దేవేంద్రుడి రథసారథి మాతలి సలహా ఇస్తాడు, అలా చూస్తున్నావేంటి, బ్రహ్మాస్త్రం ఉపయోగించు అని. అప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు. అంతేగాని ఇందులో కడుపులో గురి పెట్టడం, కడుపులో అమృత భాండము విభీషణుడు చెప్పడము అవన్నీ ఏమీ లేవండి. డైరెక్ట్గా ఆయన బ్రహ్మాస్త్రం ఉపయోగించి రావణాసురుడిని సంహరించాడు. ఇది ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఇప్పుడు 118వ సర్గకొద్దాం. రాముడు విభీషణుడిని ఊరడించడం. రాముని దెబ్బకు పడిపోయి ప్రాణాలు విడిచిన రావణుణ్ణి చూసి విభీషణుడు ఇలా విచారించసాగాడు. వీరాధి వీరా నయకోవిద, విలువలేని శయ్య మీద శయనించే నువ్విప్పుడు ధూళి దూసరితమైన యుద్ధభూమిలో పడి ఉన్నావా? అంగద భూషితాలైన నీ బాహువులు నేల మీద చాచుకుని ఉన్నాయి. సూర్యమండలంలాగా మెరిసిపోయే కిరీటంతో నీ తల వాలిపోయి ఉంది. నా మాట విన్నావు కావు. అప్పుడు నేనేం చెప్పానో అదే నీకిప్పుడు సంభవించింది. బలగర్వంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, అతికాయుడు, నరాంతకుడు నువ్వు కూడా నా మాట లక్ష్య పెట్టారు కాదు. దానికి ఫలం ఇప్పుడు సంభవించింది. సమస్త నీతులు తెలిసినవాడు గతించాడు. ధర్మమూర్తి భవించినవాడు గతించాడు. సత్వం యొక్క సంక్షేపరూపం గతించింది. స్తుతిపాత్రుడు గతించాడు. సూర్యుడు భూమి మీద పడిపోయాడు. చంద్రుడు చీకట్లలో మునిగిపోయాడు. అగ్నిహోత్రుడు చల్లారిపోయాడు. ఉత్సాహశక్తి నశించిపోయింది. రాక్షస శార్దూలుడైన రావణుడు రణభూమి మీద దుమ్ములో పడిపోయినప్పుడు ఏం మిగిలింది? ధైర్యమే చిగురుటాకులుగా, సహనమే పువ్వుగా, తపస్సే దార్ఢ్యంగా, శౌర్యమే కూకటి వేరుగా పేరు పొందిన రావణ వృక్షం రాముడనే పెనుగాలికి విరిగిపడిపోయింది. పరాక్రమమే కొమ్ములుగా, పితృపితామహ వర్గమే వీపుగా, కోపమే అపరగాత్రంగా, అనుగ్రహమే తొండంగా వెలిసిన రావణ మత్తేభం రాముడు అనే సింహం వాతబడిపోయింది. పరాక్రమోత్సాహాలే జ్వాలలుగా, నిట్టూర్పే పొగగా, బలమే వేడిమిగా విజృంభించిన రావణుడు అనే అగ్ని రాముడనే మేఘం వల్ల చల్లారిపోయింది. రాక్షసులే తోక మూపురము కొమ్ములుగా శత్రువులను వధించే రావణుడు అనే వృషభరాజం రాముడనే పులివాత పడిపోయింది. ఇలా విచారించే విభీషణుని చూసి రాముడు, విభీషణ, నీ అన్న పిరికి పందై చనిపోలేదు. ప్రచండ పరాక్రమం చూపించి ఓహో అనిపించుకుని మరీ చచ్చిపోయాడు. క్షత్రియ ధర్మావలంబకులు యుద్ధంలో హతులైన పరాక్రమశాలులను తలుచుకుని ఇలా విచారించరు. సమస్త దేవతలను గజగజలాడించిన ధీరుడు కాలధర్మం పొందినప్పుడు దుఃఖించడం మంచిది కాదు. యుద్ధంలో తప్పకుండా జయమే కలుగుతుందన్న నిశ్చయం ఎప్పుడూ లేదు. వీరుడైన వాడు ఒకళ్ళను చంపనైనా చంపుతాడు, తానైనా చచ్చిపోతాడు. ఇది క్షత్రియ సమ్మతమైన మార్గం. యుద్ధంలో చనిపోయిన క్షత్రియుని గురించి విచారించడం సుతరాము ధర్మం కాదు. ఇది తెలుసుకో, మనసు నిబ్బరించుకో, ఇక చేయవలసింది చెయ్యి అని ఓదార్చాడు. దీని మీద విభీషణుడు, వెనకటికి దేవతలందరినీ వెంబడి పెట్టుకుని దేవేంద్రుడు దండెత్తి వచ్చినా అపజయం ఎరగని రావణుడు చెలీలి కట్ట తాకి సముద్రం భంగపడేటట్లు నిన్నెదిరించి హతుడైనాడు. ఈ రావణుడు గొప్ప గొప్ప దానాలు ఎన్నో చేశాడు. ఎవ్వరూ ఎరగని భోగాలన్నీ అనుభవించాడు. కోట్ల కొద్ది భృత్యులను పోషించాడు. మిత్రులకు అపార ధనరాశులు ఇచ్చాడు. శత్రువుల ఎడల విరోధం సాధించాడు. ఇతను గొప్ప అహితాగ్ని, మహాతపస్యాలి, వేదాంతవేత్త, కర్మిష్టి కనుక నీ దయ ఉంటే ఇతనికి నేను ఉత్తరకర్మ చేస్తాను అన్నాడు. రాముడు అందుకు సంతోషించి సరే అన్నాడు. చావుదాకానే విరోధం, మన పని నెరవేరింది. ఇతనికి అగ్ని సంస్కారం జరిపించు. ఇప్పుడు ఇతను నీకెలాంటివాడో నాకు అలాంటివాడే అని కూడా చెప్పాడు. 119. రావణుని భార్యలు యుద్ధభూమిలో రావణుని చూసి దుఃఖించటం. రావణుడు చనిపోయాడని వినగానే అతని భార్యలు గోలుగోలున ఏడుస్తూ అంతఃపురం విడిచి బయలుదేరారు. అనేకులు వారించినా వారు ఆగలేదు. జుట్టు విరబోసుకుని నేల మీద పడి దొర్లిపోతూ లేగలు చచ్చిన ఆవుల్లాగా దుఃఖిస్తూ వారు ఉత్తరద్వారంలో నుంచి యుద్ధభూమిలో ప్రవేశించి హా రాజేంద్ర అంటూను, నాథ అంటూను తెగిపోయిన అడవి తీగల్లాగా రావణుడి కళ్ళేబరం మీద పడ్డారు. వారిలో ఒకతే ప్రేమాతిశయంతో రావణుని కౌగిలించుకుంది. ఒకతే కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఒకతే మెడ కౌగిలించుకుని ఏడ్చింది. ఒకతే నేల మీద పడి ఏడ్చింది. ఒకతే అతని మొహం చూస్తూ ఏడ్చింది. ఒకతే రావణుడి శిరస్సు తన తొడ మీద ఉంచుకుని కన్నీటితో మొహం తడుపుతూ ఏడ్చింది. ఇంద్రుణ్ణి విరపించినవాడు, యముణ్ణి భయపెట్టినవాడు,
కుబేరుని జయించి అతని పుష్పకం పుచ్చుకున్నవాడు, గంధర్వులను, దేవతలను, ఋషులను భయకంపితులను చేసినవాడు ఇప్పుడిలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు. అసురుల వల్ల, సురుల వల్ల, నాగుల వల్ల భయం వెరగనివాడు మానవుల చేతిలో చచ్చిపోయాడు. దేవతలు చంపలేని వాణ్ణి, దానవులు, రాక్షసులు కూడా చంపలేని వాణ్ణి, కాల్బంటు అయిన మనుష్యుని చేత చనిపోయాడు అని ఇలాగా బహువిధాలు చెప్పుకుంటూ వాళ్ళు దుఃఖించారు. మిత్రులు ఎంత చెప్పినా వినక చావు కోసం సీతను తెచ్చావు. రాక్షసులందరూ నాశనం అయిపోయారు. వాళ్ళతో పాటు మేము నాశనం అయిపోయాం. నువ్వు సరే. ఇష్టుడైన నీ సోదరుడు కూడా ఎంత చెప్పినా వినకపోతివి. అతన్ని కఠినంగా కూడా నిందిస్తివి. నువ్వు సీతను రాముడికి ఇచ్చేసి ఉంటే మనకి సర్వనాశనం తటస్థించి ఉండకపోను. నీ తమ్ముడు తన మాట విన్నందుకు ఆనందించి ఉండేవాడు. రాముడు మనకు స్నేహితుడై ఉండేవాడు. మేము విధవలం అయిపోకుండా సకల సుఖాలు అనుభవిస్తూ ఉండేవాళ్లము. కానీ నువ్వు సీతను చెరపట్టడం వల్ల నువ్వు, మేము, రాక్షసులు కూడా ఉగ్గైపోయాం. అయితే నీ స్వబుద్ధితో చేసిన పని కాదిది. దైవం నీ చేతలా చేయించాడు. వానరులకు, రాక్షసులకు, నీకు ఈ వినాశం దైవయోగం వల్ల సంభవించింది. దైవాజ్ఞను అర్ధబలంతో కానీ, పరాక్రమంతో కానీ, రాజాజ్ఞతో కానీ తిప్పడానికి వీల్లేదు అనుకుంటూ వాళ్ళు దుఃఖార్తులై క్రౌంచ పక్షుల్లాగా దీనంగా ఏడ్చారు. 120వ సర్గ. మండోదరి విలాపం. వారందరిలోనూ మండోదరి రావణుని పట్టమహిషి. రాముని చేతిలో చనిపోయిన తన భర్తను దీనంగా చూస్తూ ఆమె, మహాభాగా, నీకు కోపం వచ్చిందంటే ఇంద్రుడు కూడా నీ ఎదుట నుంచోలేడు. నీకు భయపడి మహర్షులు, బ్రహ్మలు, గంధర్వులు దిగంతాలకు పారిపోయారు. అలాంటి నిన్ను ఒక మనుష్యమాత్రుడు జయించడమా? నీకు సిగ్గు కలగడం లేదు? త్రిలోకాలను ఆక్రమించి బలపరాక్రమాల చేతను, సౌభాగ్య సంపత్తి చేతను ప్రఖ్యాతిగన్న నిన్ను ఎలాంటి వాళ్ళకి అవధ్యుణ్ణి అడవి మనిషి ఎలా చంపగలిగాడో బోధపడకుండా ఉంది. మనది మనుష్యుడు కాలు పెట్టలేని దేశం. పైగా నువ్వు కామరువివి. యుద్ధంలో నిన్ను మనిషి చంపాడంటే నమ్మడానికి వీల్లేకుండా ఉంది. బలపరాక్రమాలే కాక అపారమైన భృత్యవర్గం కూడా ఉన్న నిన్ను చంపడం మనిషి అయిన రాముడు చేశాడని నాకు తోచడం లేదు. ఈ రాముడే జనస్థానంలో అనేక రాక్షస యోధులతో పరివృత్తుడైన ఖరుణ్ణి కూడా చంపాడు. దీన్ని బట్టి చూసినా రాముడు మనిషి అని తోచడం లేదు. దేవతలు కూడా అడుగుపెట్టలేని లంకలో తన పరాక్రమం వల్ల హనుమంతుడు ప్రవేశించినప్పుడే మేము భయపడ్డాం. భయంకరులైన వానరులు మహాసముద్రంలో సేతు కట్టినప్పుడే నేను రాముడు మనుష్యమాత్రుడు కాడు అనుకున్నాను. అలా కాకపోతే మాయ చేసి యముడే రాముని రూపంలో నేను చంపడానికి వచ్చి ఉంటాడు. ఇంద్రునితో నీకు విరోధం ఉంది, కానీ నీ ఎదుట నుంచోడానికి ఇంద్రుడికి శక్తేది? అంచేత ఈ రాముడు మహాయోగి, మహాత్ముడు, సనాతనుడు, ఆదిమధ్యాంతరహితుడు, మహత్తు కంటే గొప్పవాడు, ప్రకృతికి అతీతుడు, సృష్టికర్త, శాశ్వతుడు, అజేయుడు, శ్రీవత్సవక్షుడు, నిత్యశ్రీకుడు అయిన శంఖ చక్ర గదాధరుడు అని స్పష్టం కావడం లేదు? సత్యపరాక్రముడైన శ్రీ మహావిష్ణువు వానరులై పుట్టిన దేవతలతో కూడి లోక కళ్యాణం కోసం సకల రాక్షస పరివృత్తుడు అయిన నిన్ను సంహరించాడు. నువ్వు వెనుకటికి ఇంద్రియాలను జయించి తద్వారా త్రిలోకాలు జయించావు. కానీ ఇప్పుడు ఆ ఇంద్రియాలే పూర్వవైరం తలుచుకుని నిన్ను సంహరించినట్టుంది. రాముడితో విరోధం తెచ్చుకోవద్దు అని నేనెంత చెప్పినా నువ్వు వినలేదు. దాని ఫలం ఇప్పుడు అనుభవానికి వచ్చింది. నీ ఐశ్వర్యము, నీ స్వజనము, నువ్వు నాశనం కావడానికే అకస్మాత్తుగా నువ్వు సీతను కామించావు. అరుంధతి కంటేనూ, రోహిణి కంటేనూ ఉత్తమురాలైన సీతను చెరపట్టి నువ్వు తగని పని చేశావు. సీత భూదేవిని మించిన భూదేవి, లక్ష్మిని మించిన లక్ష్మి, సర్వాంగ సుందరి, భర్తృవత్సల. అరణ్యంలో ఏకాగే ఉండినప్పుడు నువ్వు ఆమెను వంచించి తీసుకువచ్చావు, కానీ ఆమెను పొందలేకపోయావు. ఆ మహాపతివ్రత తపస్సు వల్ల బూడిద మాత్రం అయిపోయావు. ఆమెను ముట్టినప్పుడే నువ్వు దగ్ధమైపోయి ఉండాల్సింది. అలా కానందుకు నిన్ను చూసి దేవతలు భయపడ్డారు. పాపకార్యం చేసినవాడు సమయం అయినప్పుడు అందుకు తగ్గ ఫలం తప్పకుండా అనుభవిస్తాడు. మంచి చేసినవాడు మంచి అనుభవిస్తాడు, చెడు చేసినవాడు చెడే అనుభవిస్తాడు. విభీషణుడు సుఖంగా ఉన్నాడు, నువ్వు నాశనం అయిపోయావు. నీ ప్రియురాళ్లలో సీతను మించిన అందగత్తెలున్నారు, కానీ కామాంధకారం వల్ల, మౌఢ్యం వల్ల నువ్వు అది గుర్తించలేకపోయావు. కులాన్ని బట్టి చూసినా, రూపాన్ని బట్టి చూసినా, చాతుర్యాన్ని బట్టి చూసినా సీత నాకంటే ఎక్కువది కాదు, సమానమైనా కాదు. కానీ మౌఢ్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోయావు. ప్రాణికోటికంతటికీ మృత్యువు ఏదో ఒక నిమిత్తం వల్ల వస్తుంది. నీకు మృత్యువు రావడానికి నిమిత్తం సీత. దూరంగా ఉన్న మృత్యువును సీత రూపంగా నువ్వు దగ్గరికి తెచ్చుకున్నావు. సీత రామునితో సుఖంగా విహరిస్తుంది. అల్పభాగ్యనైన నేను శోకసాగరంలో పడిపోయాను. విలువలేని వస్త్రాభరణాలు ధరించి విమానం మీద నీతో కైలాసం మీద, మందరపర్వతం మీద, మేరుపర్వతం మీద, కుబేరుని చైత్రరథంలోనూ, మహేంద్రుని నందనవనంలోనూ, ఇంకా అనేక దేవోద్యానవనాలను దర్జాగా విహరించి సుఖపడ్డ నేను నీ చావు వల్ల ఇప్పుడు అన్ని భోగాలకు దూరం అయిపోయాను. ఆ నేనే ఇప్పుడు మరొకతినైపోయాను. ఛీ,
రాజుల సంపదలు చెంచలాలు కదా. మహారాజా, నీ శిరస్సు మిక్కిలి సుకుమారం, అతి సుందరం. ప్రసన్నతలో చంద్రుడికి, సౌందర్యంలో పద్మానికి, తేజస్సులో సూర్యుడికి సాటైనది. ఎర్రని నీ మొహం కిరీటోజ్వలం, కుండలాలతో మెరిసిపోయేది. పానభూములలో మదలో లక్ష్యము స్మిత మనోహరము అయి ఉండే ఆ శిరస్సు ఇప్పుడు రామబాణ నిర్భిన్నం అయి రక్తధారాలతో తడిసి మేధోమాంసాలతో నిండి వృక్షం అయి దుమ్ములో పొరలాడుతోంది. స్త్రీకి చిట్ట చివరిదైన వైధవ్య దశ నాకిప్పుడు ప్రాప్తించింది. మూఢురాలైన నేను నాకు ఇలాంటిది తటస్థిస్తుందని ఎప్పుడు తోచలేదు. నా తండ్రి దానవరాజు, నా భర్త రాక్షస చక్రవర్తి, నా కొడుకు ఇంద్రుణ్ణి జయించినవాడు. ఇలా అనుకుంటూ నేనెంతో గర్వించాను. మత్తెక్కిన శత్రువులను జయించి బలపరాక్రమవంతులని ప్రఖ్యాతి పొంది ఎవరి వల్ల అపజయం ఎరగని వారు నాకు పెట్టని కోటలే ఉన్నారని గట్టిగా నమ్ముకున్నాను. నాథా, అలాంటి నీకు ఈ మనిషి వల్ల మరణం ఎలా వచ్చింది? నీ శరీరం స్నిగ్ధేంద్ర నీలమణిలా ఉంది. నీ మూర్తి పర్వతంలా ఉంది. కేయూరాలు, అంగదాలు, ముత్యాల సరాలు, పూలదండలు, రత్నాల కాంతులు, వీటితో మహోజ్వలంగా ఉంది. మెరుపులతో మిలమిలలాడే నీలమేఘంలా కన్నుల పండుగగా ఉంది. అలాంటి నీ దివ్య శరీరం ఇప్పుడు నిశిత బాణాలతో ఖండితమై ఉంది. అంగుళానికి బాణాలు గుచ్చుకుని కౌగిలించుకోవడానికి కూడా సాధ్యం కాకుండా ఉంది. నీ స్నాయువులు తెగిపోయాయి. నెత్తురుముద్దయిపోయింది. వజ్రాయుధం దెబ్బకి విశీర్ణం అయిపోయిన పర్వతంలా ఉంది. ఇది స్వప్నం కాదు, సత్యమే. కానీ నువ్వు రాముని చేతిలో ఎలా చచ్చిపోయావు? నువ్వు మృత్యువుకే మృత్యు స్వరూపుడవే. మృత్యువశం ఎలా అయినావు? నువ్వు ముల్లోకాల సంపద అనుభవించావు. త్రిలోకాలను భయపెట్టగలిగిన వాడవు. లోకపాలకులను జయించిన వాడవు. కైలాస పర్వతం ఊపేసిన వాడవు. బలగర్వితులను అణిచేశావు. మహాపరాక్రమవంతుడు అనిపించుకున్నావు. లోకాలన్నీ గజగజలాడించేశావు. నువ్వు సింహనాదం చేస్తే భూతాలన్నీ వణికిపోతాయి. శత్రువుల ఎదుట కూడా దర్పంగా మాట్లాడగలవాడవు. గొప్ప గొప్ప పనులు చేయగల కోట్ల భృత్యులను పోషిస్తున్నావు. లక్షలు కోట్లు యక్షులను దానవులను సంహరించిన వాడవు. నివాత కవచులను కూడగట్టుకున్నావు. అనేక యజ్ఞాలు ధ్వంసం చేశావు. స్వజనులను అందరినీ రక్షిస్తున్నావు. ధర్మ వ్యవస్థ తారుమారు చేశావు. యుద్ధరంగంలో ఎలాంటి మాయలైనా చేయగలవాడవు. ఇక్కడి నుంచి దేవకన్యలను, అసురకన్యలను, నరకన్యలను లెక్క లేకుండా తీసుకువచ్చినవాడవు. శత్రు స్త్రీలను ఏడిపించగలవాడవు. లంకాద్వీపం ఏకఛత్రంగా ఏలుతున్నావు. ఎవ్వరూ చేయలేని గొప్ప పనులు చేయగలవాడవు. మాకందరికీ పుష్కలంగా భోగాలు సమకూర్చిన వాడవు. రధికులలో ఉత్తమోత్తముడవు. అలాంటి మహానుభావుడవు, నా భర్తవు, నువ్వు రాముని చేతిలో పడిపోవడం చూసి బ్రతికి ఉన్న నేను శిలా విగ్రహాన్ని కాని ప్రాణిని కాదు. గొప్ప గొప్ప రకరకాల శయ్యల మీద శయనించిన నువ్వు ఇప్పుడు ఈ దుమ్ములో పడుకున్నావు కదా. లక్ష్మణుడు నా కొడుకు ఇంద్రజిత్తుని ఎప్పుడు వధించాడో అప్పుడే నాకు దెబ్బ తగిలింది. నువ్వు మృతి పొందడం వల్ల నేను ఇప్పుడు కూలేపోయాను. నాకు బంధువుల లోటు లేదు, నువ్వే లోటు. దాంతో నా భోగాలు బుగ్గి అయిపోయాయి. ఇక నేను బ్రతికి ఉన్నంతకాలము ఏడుస్తూ ఉండవలసిందే. రాజేంద్ర, ఎవరికీ అందని బహుదూర స్థానానికి నువ్వు బయలుదేరావు. ఇక్కడ నేను ఇక బ్రతికి ఉండలేను. నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు. నాథా, నన్ను విడిచిపెట్టి ఎలా వెళతావు? నాతో మాట్లాడవేమి? మేలి ముసుగు లేకుండా పట్నద్వారం దాటి కాలినడకను నేను ఇక్కడికి వచ్చానే. నా మీద కోప్పడవేమి? భార్యలందరి మీద నీకెంతో ప్రేమ, కానీ వారందరూ సిగ్గు విడిచి ఇక్కడికి వచ్చారు. చూసి కోప్పడవేమి? సమస్త క్రీడలందు నీకు సమవుజ్జులైన మేమందరము ఇలా దుఃఖిస్తూ ఉంటే ఊరడించవేమిటి, ఆదరించవేమిటి? పతివ్రతలు, ధర్మపరాయణలు, గురు శుశ్రూషాపారాయణలు అయిన కులస్త్రీలను ఎందరినో నువ్వు విధవలను చేసేశావు. వారి శాపం తగిలి నువ్వు ఇప్పుడు శత్రువు చేతిలో నికృష్టంగా పడిపోయావు. వారి శాపం నీకిన్నాళ్లకు తగిలింది. పతివ్రతలకు నిర్హేతుకంగా కన్నీళ్లే రావు. వస్తే అవి నాశనం చేస్తాయి కారకుడైన వాణ్ణి అన్న పెద్దల మాట నీ ఎడల సత్యమే అయింది. అఖండ తేజస్శాలివై లోకాలన్నీ ఆక్రమించిన నువ్వు, శూరుణ్ణని గర్వించే నువ్వు క్షుద్రమైన స్త్రీ చౌర్యం ఎందుకు చేశావు? మాయలేడి మిషతో రాముణ్ణి అవతలకు పంపి నువ్వు అతని భార్యను ఎత్తుకువచ్చావు. దానివల్ల నీకు పిరిగితనం పట్టలేదు? ఎంతంత లేసి యుద్ధాలు వచ్చినా నువ్వు భయపడ్డం మేమెరగం. అలాంటి నువ్వు సీతను తెచ్చినప్పుడు భయపడ్డావంటే నీకు వినాశకాలం వచ్చిందన్నమాటే కాదు. నా మరిది విభీషణుడు నాగత వేది, వర్తమాన విచక్షణుడు. నువ్వు సీతనెత్తుకు రావడం చూసి చేసేది లేక నిట్టూర్చి అతనేం చెప్పాడో అదే ఇప్పుడు జరిగింది. సర్వరాక్షస నాశనం సంభవించింది. నీ స్త్రీ లౌల్యం వల్ల రాక్షస కులానికి సర్వనాశనం సంభవించింది. నువ్వు ప్రఖ్యాత బలపరాక్రమవంతుడువు కనుక నీ కోసం ఏడవడం తగదు. అయితే ఆడదాన్ని కావడం వల్ల నేను సహించలేకుండా ఉన్నాను. మంచైనా చెడైనా నువ్వు చేసుకున్నది నువ్వు వెంటబెట్టుకునే వెళ్ళిపోయావు. నాకు నీతో వియోగం దుర్భరంగా ఉంది. అంచేత నేను ఏడుస్తున్నాను. నువ్వు స్నేహితుల మాట వినలేదంటే ఏమో అనుకోవచ్చు, కానీ చివరికి సోదరులు చెప్పిన హితమైనా నువ్వు వినకపోతివి. విభీషణుడు చెప్పింది పుల్ల మాట కాదు, హేతుబద్ధమది, మిక్కిలి శ్రేయస్కరం.
అదైనా నువ్వు లక్ష్య పెట్టపోతీవి. బలగర్వం వల్ల నువ్వు మారీచుని మాట విన్నావు కాదు, కుంభకరుని మాట విన్నావు కాదు, నా తండ్రి మాట అయినా వినలేకపోయావు. దానికి తగిన ఫలితం ఇది. వీరాధివీరుడు, మహాసమర్థుడు, యుద్ధాలలో అపజయం ఎరగనివాడు అయిన మాల్యవంతుని దౌహిత్రిని నేను. నాకేసి చూడవేమి? సూర్యకిరణాలు అప్పుడే లంకలో నిర్భయంగా ప్రవేశించాయి. ఇలాంటి కొత్త పరాభవం జరిగినప్పుడు ఇంకా నిద్రలోనైనా లేవే? ఈ పరిఘతో నువ్వు అనేక లక్షల శత్రువులను సంహరించావు. ఇది సూర్యబింబంలా వెలిగిపోయేది. ఇంద్రుడికి వజ్రాయుధం ఎలాంటిదో నీకిది అలాంటిది. దీన్ని నువ్వెప్పుడూ పూజిస్తూ ఉండేవాడివి. కాంచనాలంకృతమైన ఇది ఎలాంటి శత్రువులనైనా పచ్చడి చేసేది. అలాంటి నీ పరిగ ఇప్పుడు రామబాణాలతో ముక్కలు చెక్కలై పడిపోయి ఉంది. భూమిని నువ్వు కౌగిలించుకుని పడుకున్నావే. ఇక నీకు భూమే నీ ప్రియురాలా? నేను కాను? నాతో మాట్లాడవేమి? ఛీ, నువ్వు చనిపోయినా నా హృదయం బద్దలు కాకుండా ఉంది కదా. ఇలాగ విచారించి స్నేహాతిశయం వల్ల మండోదరి చివరకు మూర్ఛపడిపోయింది. రక్తసిక్తమైన రావణుని వక్షస్థలాన పడి ఉన్న ఆ బంగారు బొమ్మ సంధ్యారాగరంజితమైన నీలమేఘంలో మెరిసే మెరుపులా ఉంది. తక్కిన రావణ భార్యలు వచ్చి ఏడుస్తూ ఆమెను లేవనెత్తారు. దేవి, లోకస్థితి శాశ్వతం కాదు. దశ మారినప్పుడు రాజుల ఐశ్వర్యం తొలగిపోతుంది అని వారు ఆమెను ఊరడించారు. అయినా కన్నీటితో ఆమె గుండెలు తడుపుకుంటూ దుఃఖిస్తూనే ఉంది. ఈ స్థితిలో రాముడు విభీషణుని పిలిచి, నీ అన్నకు అగ్ని సంస్కారం చెయ్యి. ఈ స్త్రీలను ముందు అంతఃపురం చేర్పించు అన్నాడు. దాని మీద విభీషణుడు బాగా ఆలోచించి రాముని స్త్రీ నిశ్చయం తెలుసుకోదలచి, రామ, ఈ రావణుడు ధర్మవ్రతం విడిచినవాడు, క్రూరుడు, ప్రాణిహింసాపరుడు, అసత్యవాది, పరస్త్రీ దూషకుడు. ఇలాంటి వాడికి నేను సంస్కారం చేయలేను. వీడు నాకు అన్నరూపాన ఉన్న పరమశత్రువు, లోకాలకన్నిటికీ బద్ధశత్రువు. నాకంటే పెద్ద కనుక పూజ్యుడు కావాల్సిందే. కానీ వీడికి అయోగ్యత లేకపోయింది. తెలియని వాళ్ళు నన్ను నృశంసుడని నిందించని, వీడి గుణాలు తెలిసిన వాళ్ళు నన్ను సుకృతి అంటారు. నాకిది చాలు అన్నాడు. అది విని రాముడు ఎంతో సంతోషించి, విభీషణ, రాక్షసేశ్వర, నీ సాయం వల్లే నేను జయించాను కనుక నీకు ప్రియం చేయాలి. ఇది ధర్మం. నేను నీకు క్షేమం కోరాలి. నిజానికి రావణుడు అధర్మపరుడే, అనృతవాదే. అయితే తేజస్శాలి, బలవంతుడు, శూరుడు. ఇంద్రాదుల వల్ల కూడా అతను అపజయం ఎరగడని విన్నాను. అతన్ని మహాత్ముడు అనడానికి ఏమీ సందేహం లేదు. మన పని నెరవేరింది. కాకపోయినా విరోధం మరణం దాకానే చూపించాలి కనుక నువ్వు అతనికి అగ్ని సంస్కారం జరిపించు. నీకెలాంటి వాడో ఇతను నాకు అలాంటివాడే. నీ వల్ల అగ్ని సంస్కారం పొందడానికి రావణుడికి అధికారం ఉంది. అలా చేస్తే నీకు కీర్తి కూడా వస్తుంది అని గట్టిగా చెప్పాడు. రాముడిలా చెప్పగానే విభీషణుడు వెంటనే రావణుడికి యథాయోగ్యంగా అగ్ని సంస్కారం చేశాడు. చితి మంచి గంధపు కర్రలతో సిద్ధం చేశారు. దాని మీద పద్మకము, వట్టివేళ్ళు మొదలైన సుగంధ ద్రవ్యాలు పరిచారు. దాని మీద చిత్రాసనాలు వేశారు. వేదోక్తంగా ఋత్వికులు రావణుడి శరీరం దాని మీద ఉంచారు. వేదవిహితంగా రావణుడికి అంత్యక్రతువు చేశారు. ఇంకా ఋత్వికులు చితికి ఆగ్నేయంగా వేదిక కల్పించి అగ్నిని ప్రతిష్ఠించి అక్కడ హోమపాత్రం ఉంచారు. రావణుని పాదాల మీద బండి, కాళ్ల మధ్య రోలు ఉంచారు. సమస్త దారుపాత్రలు, ఆరణి, ఉత్తరారణి, రోకలి, తక్కిన వస్తువులు యథాస్థానాల్లో చేర్చారు. వేదాలలోనూ స్మృతులలోనూ చెప్పినట్టు పవిత్రమైన కపిలగోవును వధించి హోమం చేసి దాని చర్మం నీటితో తడిపి రావణుడి మీద కప్పారు. అతని మీద దుఃఖిస్తూ గంధం చిలికారు. పూలదండలు వేశారు. విభీషణుడితో కూడా వారు మొగాలు వంచుకుని వస్త్రాలు కప్పారు. చితి మీద పేలాలు చల్లారు. చివరికి దుఃఖిస్తూ విభీషణుడు యథావిధిగా నిప్పు పెట్టాడు. తర్వాత విభీషణుడు స్నానం చేసి తడిబట్టలతోనే ఉండి తిలలు దుర్వలు కలిపి నీళ్లతో విడిచి శిరస నమస్కరించి వదినలను మళ్ళీ ఓదార్చాడు. ఇహ వెళ్ళండి అని నగరానికి పంపించేశాడు. ఆ స్త్రీలందరూ వెళ్ళాక అతను రాముడి దగ్గరికి వచ్చి వినయంగా నుంచున్నాడు. రాముడు కూడా అందరితో కలిసి శత్రువును సంహరించిన ఆనందం అందరికీ పంచాడు. 121 విభీషణ పట్టాభిషేకం. దేవతలు, దానవులు, గంధర్వులు రావణవధ అయ్యాక ఘోరమైన రావణవధ, ఉజ్వలమైన రామ పరాక్రమము, వానరుల యుద్ధ కౌశలము, సుగ్రీవుని మంత్రాంగ చాతుర్యము, లక్ష్మణుని అనురాగ బలపరాక్రమాలు చెప్పుకుంటూ తమ విమానాల మీద సోల్లాసంగా వెళ్ళిపోయారు. రాముడు మాతలిని గౌరవించి అగ్నిలాగా మెరిసిపోతున్న ఇంద్రరథం తీసుకెళ్లమని సెలవిచ్చాడు. మాతలి వెళ్ళిపోయాక రాముడు పరమప్రీతితో సుగ్రీవుని కౌగిలించుకుని లక్ష్మణుడు సూచించగా వానరుల పూజలు అందుకుంటూ శిబిరానికి వెళ్ళి లక్ష్మణుడితో, తమ్ముడు, విభీషణుడు చాలా మంచివాడు, అనురక్తుడు, భక్తుడు,
నాకు అమితోపకారం చేశాడు. ఇతనికి రాక్షస రాజ్య పట్టాభిషేకం జరిపించు. విభీషణుడు లంకలో రాక్షసరాజై సింహాసనం అధిష్ఠించి ఉండగా చూడ్డం కంటే నాకు మరో కోరిక లేదు అని చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే బంగారు కలశం తెప్పించి సముద్ర జలం తెమ్మని వానరులకు ఇచ్చాడు. వానరులు నిమిషంలో పట్టుకొచ్చారు. రాముని ఆజ్ఞ పొంది లంకలో విభీషణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకించాడు. అందుకు విభీషణుడి మంత్రులు ఎంతో ఆనందించారు. రామానుగ్రహంతో ఇలా రాక్షస రాజైన విభీషణుడు ప్రజలనందరినీ మంచి మాటలతో ఊరడించి రాముని దగ్గరికి వచ్చాడు. అప్పుడు లంకాపుర వాసులైన రాక్షసులు మంగళార్థం అక్షతలు, మోదకాలు, పేలాలు, దివ్యకుసుమాలు విభీషణుడికి సమర్పించారు. విభీషణుడు అవి తీసుకుని రామునికి లక్ష్మణునికి మంగళద్రవ్యాలు సమర్పించాడు. రాముడు కృతకృత్యుడై పూర్ణమనోరథుడై ఉన్న విభీషణుడిని చూసి అతన్ని సంతోషపెట్టడానికి ఆ వస్తువులన్నీ పరిగ్రహించాడు. అప్పుడు రాముడు పెద్ద పర్వతంలాగా తన పక్కన చేతులు జోడించుకుని ఉన్న హనుమంతుని చూసి, సౌమ్య, విభీషణ మహారాజు సెలవు పొంది నువ్వు లంకాపురంలోకి వెళ్ళు. రావణుని భవనం ప్రవేశించి జయధ్వని చేసి నేను రావణుని చంపానని, నేను లక్ష్మణుడు సుగ్రీవుడు కుశలంగా ఉన్నామని సీతకు చెప్పు. ఇదంతా ఆమెకు వివరంగా చెప్పి ఆమె సందేశం పట్టుకురా అని చెప్పాడు. 122. హనుమంతుడు సీతతో మాట్లాడి తిరిగి రాముని కలుసుకోవడం. రాముడిలా చెప్పగా హనుమంతుడు రాక్షసుల పూజలు అందుకుంటూ లంకలోకి వెళ్ళి రావణుడి భవనం ప్రవేశించి సీతను చూశాడు. ఆమె ఎప్పటిలాగే చెట్టు మొదట రాక్షసాంగనల మధ్య దీనంగా కూర్చుని ఉంది. ఆనందం అంటే ఏమిటో మరిచిపోయి క్రూర గ్రహపీడిత అయిన రోహిణిలా ఉంది. హనుమంతుడు ఆమె ఎదుటికి వెళ్ళి నేను హనుమంతుణ్ణి నమస్కరిస్తున్నాను అని చెప్పుకుంటూ సవినయంగా చేతులు కట్టుకుని నుంచున్నాడు. సీత హనుమంతుడిని చూసి ముందు తూష్ణీభావంగా ఊరుకుంది. తర్వాత జ్ఞాపకం తెచ్చుకుని సంతోషించింది. హనుమంతుడు సౌమ్యంగా ఉన్న ఆమె మొహం చూసి, విదేహరాజనందన, రాముడు సుగ్రీవునితోనూ లక్ష్మణుడితోనూ కుశలంగా ఉన్నాడు. విభీషణుని సాయంతోనూ వానరుల బలపరాక్రమాలతోనూ లక్ష్మణుని నీతి వైభవంతోనూ రాముడు రావణుని సంహరించి కృతకృత్యుడైనాడు. పరాక్రమశాలి అయిన రాముడు పరమప్రీతుడై విజయానందంతో నీ క్షేమం కనుక్కురమ్మన్నాడు. దేవి, నీకు ప్రియవార్త చెప్తాను. నిన్ను మిక్కిలి సంతోషపెడతాను. ధర్మం తెలిసిన దానవు కనుక నువ్వు అదృష్టం వల్ల బతికి ఉన్నావు. మనకి జయం దొరికింది. విచారం విడిచి నువ్విక స్వస్థురాలివై ఉండు. రావణుడు హతమైపోయాడు. లంక స్వాధీనమైంది. నేను నిన్ను విడిపించాలని నిద్రాహారాలు విడిచి సముద్రంలో సేతువు కట్టి వచ్చి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. లంకానగర ఐశ్వర్యం అంతా ఇప్పుడు విభీషణుని అధీనంలో ఉంది కనుక రావణుని భవనంలో ఉన్నందుకు నువ్వేమీ భయపడక్కర్లేదు. కనుక నువ్వు స్వగృహంలో ఉన్నట్టే నిశ్చింతగా ఉండు. నిన్ను చూడ్డానికి విభీషణుడు వస్తున్నాడు అని కూడా చెప్పమన్నాడు అని చెప్పాడు. ఇది విని సీత ఎగిసిపడింది. కానీ ఆనందాతిశయం వల్ల ఆవిడ మాట్లాడలేకపోయింది. అది చూసి హనుమంతుడు, దేవి, ఏం ఆలోచిస్తున్నావు? నాతో మాట్లాడమే అని అడిగాడు. అప్పుడు సీత డగ్గుత్తికతో, నా భర్త జయించాడన్న ప్రియవార్త విని హర్షాతిశయం వల్ల మాట్లాడలేకపోయాను. వానరవీర, నాకు ఇలాంటి ప్రియవార్త చెప్పినందుకు నిన్ను అభినందిద్దామంటే ఎంత వెతికినా నాకు తగిన మాట దొరకటలేదు. అంతేకాదు, ఈ ప్రియవార్తకు తగ్గట్టు నిన్ను గౌరవిద్దామంటే అందుకు తగిన వస్తువు కూడా కనపట్టలేదు. బంగారము, రత్నాలు, చివరికి త్రిలోకాధిపత్యము కూడా నువ్వు చెప్పిన వార్తకు సరిరాదు అని బదులు చెప్పింది. దీని మీద హనుమంతుడు మళ్ళీ చేతులు జోడించుకుని, స్నేహబంధురమైన ఈ మాట అనడానికి భర్త హితము జయము కోరే నీకే చెల్లింది. నీ మాట చాలా సారవంతంగానూ మిక్కిలి స్నిగ్ధంగానూ ఉంది. ఇది రత్నరాశి కంటేనూ దేవేంద్ర పదవి కంటే కూడా మిన్నగా ఉంది. శత్రువును సంహరించి విజయం పొంది తేజరిలితో ఉన్న రాముణ్ణి చూసుకుంటున్న నాకు దేవరాజ్యాధిపత్యం వల్ల కలిగే సుఖాలన్నీ అనుభవిస్తున్నట్టే ఉంది అన్నాడు. అప్పుడు సీత మళ్ళీ అందుకుని, హనుమ, సలక్షణంగా మధురంగా ఆనందిస్తూ మాట్లాడడానికి నువ్వే తగినవాడవు. వాయుపుత్రుడవైన నువ్వు పరమధార్మికుడవై శ్లాఘనీయుడివై ఉన్నావు. బలము, శౌర్యము, శృతము, సత్తా, విక్రమము, సామర్థ్యము, తేజస్సు, క్షమ, ధైర్యము, స్థైర్యము, వినయము ఇవి నిజంగా నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉండడం వల్లనే శోభిస్తున్నాయి కూడాను అని శ్లాఘించింది. దీని మీద హనుమంతుడు, దేవి, నువ్వు సెలవిస్తావా? ఇంతవరకు నిన్ను తర్జనభర్జనలు చేసి పీడించిన ఈ రాక్షసాంగనలను అందరినీ నేను చంపేస్తాను. పతివ్రతమైన నీతో ఘోరాకారము, విషపు చూపులు కల ఈ రాక్షసాంగనలు అతి కఠినంగా మాట్లాడారు కనుక వీళ్ళని వధించాలి కానీ విడిచిపెట్టకూడదు. నాకు ఈ వరం దయచేయి దేవి. ఈ పాపిష్టి స్త్రీలను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. పిడికిళ్లతో గుద్ది, అరచేతులతో చరిచి, కాళ్లతో తన్ని, మోకాళ్లతో కుమ్మి, పళ్లతో కొరికి, ముక్కు చెవులు చిదిమి, గోళ్లతో చీల్చి, ఎగిరి మీద పడి పిండి చేసి చంపాలని ఉంది అన్నాడు. కానీ ఆవిడ అందుకు అంగీకరించలేదు. హనుమ, వీళ్ళు రాక్షసుని దాసీలు, రాజాజ్ఞ ప్రకారం ప్రవర్తించారు. వీరి మీద కోప్పడడం ధర్మం కాదు. నేను వెనకటి జన్మలో చేసుకున్న పాపం పండి ఇప్పుడు నా దౌర్భాగ్యం నిండి నాకిది అనుభవించవలసి వచ్చింది. కనుక
దుర్బలనైనా నేను వీళ్ళని క్షమిస్తున్నాను. రావణుడు ఆజ్ఞాపించడం వల్లనే వీళ్ళు నన్ను బాధించారు. వాడు చచ్చిపోయాడు. ఇక వీళ్ళేం చేస్తారు? వెనకటికి ఒక భల్లూకం ఒక పులికి ప్రాజ్ఞుడైన వాడు తనకు అపకారం చేసిన వానికి కూడా అపకారం చేయడు, అది ధర్మం. సత్పురుషులకు శీలమే అలంకారం అని హితోపదేశం చేసింది. పాపులైనా శుభులైనా వధించదగ్గ వాళ్ళైతే వారి ఎడల అనుగ్రహమే చూపించాలి. అపరాధాలు చేయని వారెవరూ లేరు. రాక్షసులు కామరూపులై లోకహింస చేస్తూ సమస్త పాపాలు చేస్తారే అనుకో, అయినా వాళ్ళని బాధించడం మంచిది కాదు అని దృఢంగా చెప్పింది. అది విని హనుమంతుడు, దేవి, నువ్వు రామునికి తగిన ధర్మపత్నివి, మరి నాకు సందేశం ఇచ్చి పంపేసేయి, నేను త్వరగా రాముని సన్నిధి చేరుకోవాలి అని అడిగాడు. వానరోత్తమ, చెప్పడానికేముంది, నేను నా భర్తను చూడాలని కోరుతున్నాను అని ఆమె బదులు చెప్పగా అతను, దేవి, పూర్ణచంద్రాననుడైన రాముణ్ణి లక్ష్మణుని కూడా నువ్వు త్వరలోనే చూస్తావు అని విన్నవించి బయలుదేరి వెళ్ళిపోయాడు. 123. విభీషణుడు సీతను రాముని దగ్గరికి తీసుకురావడం. హనుమంతుడు రాముని దగ్గరికి వెళ్ళి, రామ, ఎవరి కోసం మనం ఈ ప్రయత్నం చేశామో, ఎవరి కోసం చేసిన పనులన్నీ నెరవేరాయో, శోక సంతప్త అయి ఉన్న ఆ సీతను నువ్వు ఇక చూడాలి. శోక సమావిష్ట అయి కన్నీళ్లు పెట్టుకుని ఉండిన సీత నీ విజయవార్త విని ఎంతో ఆనందించింది. ఆమె ఇదివరలో నిన్ను చూసి ఉంది కనుక, నా ఎడల నమ్మకం ఉంది కనుక, కృతార్థుడైన నా భర్తను లక్ష్మణుని నేను చూడాలి అని నాకు చెప్పింది అని చెప్పాడు. అది విని రాముడు కళ్ళలో నీళ్లు తిరగ్గా ఆలోచనలో పడి పెద్ద నిట్టూర్పు విడిచి కిందికి చూస్తూ స్నానం చేయించి అంగరాగాలు పూయించి దివ్యాభరణాలు అలంకరింపజేసి సీతని ఇక్కడికి తీసుకురా అని విభీషణుడిని ఆజ్ఞాపించాడు. వెంటనే అతను తన ఆడవాళ్లతో కూడా సీత ఉన్న చోటికి వెళ్ళి వాళ్ళ చేత, సీత, నీ భర్త నేను చూస్తానంటున్నాడు కనుక అంగరాగాలు పూసుకుని చక్కగా అలంకరించుకుని వచ్చి పల్లకి ఎక్కు అని చెప్పించాడు. అయితే ఆమె, నేను స్నానం చేయకుండా ఇలాగే వస్తాను అంది. దాని మీద విభీషణుడు, నీ భర్త ఎలా చెప్తే నువ్వు అలా చేయడమే ధర్మం కదా అని అడిగాడు. దానికి మారు చెప్పకుండా సీత అంగీకరించింది. పరిచారికలు వచ్చి సీతను మంగళ స్నానం చేయించారు, అంగరాగాలు పూశారు, వెలలేని బట్టలు కట్టారు, దివ్యాభరణాలు తొడిగారు. మెత్తని పరుపు, చక్కని దుప్పటి గల పల్లకి ఎక్కించారు. రాక్షసులు అనేకులు పరివేష్టించి బయలుదేరారు. ఆమె రాక చూసి కూడా రాముడు ఆలోచనలోనే ఉన్నాడు. అది చూసి విభీషణుడు, రామ, సీత వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే రాముడికి ఆనందం వెల్లివిరిసింది, దైన్యం అమ్ముకుంది, రోషం ముంచుకొచ్చింది. రాక్షసుని ఇంట ఆమె చిరకాలం ఉండడం వల్ల ఇది ఇలా సంభవించింది. దీంతో పక్కన ఉన్న విభీషణుని రాముడు, సీతని ఇక్కడికి తీసుకురా అన్నాడు. అప్పటికి వేల జనులు రాముని చుట్టూ మూగి ఉన్నారు. విభీషణుడు ముందు వారిని తొలగమన్నాడు. వెంటనే కంచుకాలు తొడుక్కుని, టోపీలు పెట్టుకుని, కర్రలు పట్టుకుని ఉన్న భటులు గుంపులుగా ఉన్న భల్లూకాలను, వానరులను, రాక్షసులను దూరంగా గెంటుకుపోయారు. దాంతో వాళ్ళు గోల పెట్టారు. ఆ గోల సముద్ర కల్లోలం కంటే మించిపోయింది. అది చూసి విని రాముడు రుష్టుడై, వారందరూ నా వాళ్ళు, వాళ్ళనేమీ చేయవద్దు, నా సెలవు లేనిదే నువ్వు ఇంటికిలా చేయించావు, భటులను మళ్లించు, ఇళ్ళు, బట్టలు, ప్రాకారాలు, తెరలు, స్త్రీలకి ఇలాంటి రాచమర్యాదలు ఆవరణం కాలేవు. ఆపదలు వచ్చినప్పుడు రాజ్యక్రాంతి మొదలైన కల్లోలాలలోనూ, యుద్ధాలలోనూ, స్వయంవరాలలోనూ, యజ్ఞయాగాలలోనూ, వివాహ మహోత్సవాలలోనూ స్త్రీలు అందరికీ కనపడవచ్చు, తప్పేమీ లేదు. దానివల్ల వారికేమీ దోషం తగలదు. దీనికి తగ్గట్టు ఈ సీత ఇప్పుడు యుద్ధగతురాలే ఉంది, రాజ్యక్రాంతిలో కూడా ఉంది, నా ఎదుటనే ఉంది. ఈ స్థితిలో వీళ్ళందరూ చూస్తే ఆమె దూషిరాలు అయిపోదు కనుక స్నేహితులతోనూ పరివారంతోనూ కలిసి ఉండిన నన్ను చూస్తుంది. సీతని ఇక్కడికే తీసుకురా అని చెప్పాడు. దాని మీద విభీషణుడు వినయంగాను సాశంకగాను సీతను రాముడి దగ్గరికి తీసుకువచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు రాముని మాటలు విని చాలా బాధపడ్డారు. నాకు భార్య అక్కర్లేదు అన్నట్టున్న రాముడి ఇంగితం కనిపెట్టిన వారు అతనికి సీత మీద ఇష్టం లేదు అని సందేహించారు. ఆ స్థితిలో సీత సిగ్గుతో ముడుచుకుపోతూ విభీషణుడి వెంట భర్త దగ్గరికి వచ్చింది. ఆమె పైట కొంగుతో మొహం కప్పుకుని ఆ జనసమూహంలో ఆర్యపుత్ర అంటూ బావురుమంది. చివరికి ఆమె విస్మయంతోనూ, ఆనందంతోనూ, స్నేహంతోనూ పతివ్రత కనుక సౌమ్యంగా ఆయన మొహం చూసింది. ఆమె మొహం ప్రఫుల్ల కమలంలాగా ఉంది. 124వ సర్గ. రాముడు సీతను నువ్వు నాకు అక్కర్లేదు పొమ్మనడం. తన పక్కన లజ్జతో కుంగిపోయి ఉన్న సీతను చూస్తూ రాముడు హృదయాంతర్గతమైన కోపం పెళ్ళుబగా ఇలా అన్నాడు. భద్రే, ఇదిగో శత్రువును సంహరించి నేను నిన్ను జయించాను. పౌరుషంతో చేయవలసిందేమిటో నేను అది చేశాను.
నాకు కోపం తీరిపోయింది. తిరస్కారం తుడిచేశాను. అవమానము, శత్రువు నా చేతిలో ఒక్క మాట నిర్మూలమైపోయారు. నా పౌరుషం ఇప్పుడు కనబడింది. నా ప్రయత్నం సఫలమైంది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలిగాను. కనుక నేనిప్పుడు నేను అంటూ స్వతంత్రంగా నిలబడగలిగాను. నిన్ను చపలచిత్తుడైన రాక్షసుడు నేను లేనప్పుడు ఎత్తుకుపోయాడు. అది దైవికం. ఆ దైవికం మనిషినైన నేను జయించాను. తనకి అవమానం జరిగితే పౌరుషం చూపించి ఎవడు అది పోగొట్టుకోడో వాడికి ఏ పురుషార్థమూ అంటదు. సముద్రం దాటడం, లంక తగలబెట్టడం, హనుమంతుడు చేసిన ఈ గొప్ప పనులు రెండు సఫలమైనాయి. యుద్ధంలో మంత్రాంగం నిర్వహిస్తూ తన పరాక్రమం చూపిస్తూ తన వానర బలగంతో సుగ్రీవుడు చేసిన పరిశ్రమ సఫలమైంది. దుర్గుణుడైన సోదరుణ్ణి విడిచి భక్తితో నన్ను చేరవచ్చిన విభీషణుని పరిశ్రమ కూడా సఫలమైంది. రాముడిలా అంటూ ఉంటే సీత ఆడలేడిలాగా ఉత్సాహంగా చూస్తూనే కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. ఆ స్థితిలో ఆమెను చూస్తున్న రాముడికి నెయ్యి పోసిన అగ్నికి జ్వాలలు ఎక్కువైనట్లు క్రోధం ఎక్కువైపోయింది. దాంతో అతను కనుబొమ్మలు ముడిచి చురచుర పక్కచూపులు చూస్తూ వానరులు రాక్షసులు వింటూ ఉండగా సీత తిరస్కారం జరిగినప్పుడు మనిషి అయినవాడు చేయవలసింది అంతా చేశాను. ఆత్మజ్ఞాన సంపన్నుడైన అగస్త్య మహర్షి వాతాపి ఇల్వలుల బారిన పడి దక్షిణాదిశను ఆక్రమించినట్టు రావణుడి చేతిలో నుంచి నిన్ను సాధించాను. అయితే సీత, నేను చేసిన రణ పరిశ్రమ అంతా స్నేహితుల బలవీర్యాలు వెల్లడించడానికే కానీ నీ కోసం కాదు. నా శీలం కాపాడుకోవడానికి, అపకీర్తికరమైన అపవాదు పోగొట్టుకోవడానికి, నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి మాత్రమే నేను రణ పరిశ్రమ చేశాను. నువ్వు బాగా గ్రహించుకో. ఇక నీ శీలం విషయం ఇప్పుడు సందేహాస్పదంగా ఉంది. అంచేత కళ్ళు కలిగిన వాడికి దీపంలాగా నువ్వు నాకిప్పుడు చాలా బాధాకరంగా ఉన్నావు. కనుక నేను సెలవిచ్చేస్తున్నాను. ఇదిగో 10 దిక్కులున్నాయి సీత. ఇక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో. సద్వంశంలో పుట్టినవాడు పౌరుషవంతుడైతే పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు? ఇంతకాలానికి నువ్వు రావణుడి ఒడిలో నుంచి దిగి వచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూశాడు. ఇక నా కులం పాడు చేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్ళీ తెచ్చుకోవడానికి నేను సాధించాను. నాకు నీ ఎడల ఆసక్తి లేసేమూ లేదు. యథేచ్ఛగా వెళ్ళిపో. నేను దృఢ నిశ్చయంతో చెప్పిన మాట, కానీ వెళ్ళకోళం కాదు. కనుక లక్ష్మణుడి దగ్గరికో, భరతుడి దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవుడి దగ్గరకో, రాక్షసేంద్రుడైన విభీషణుడి దగ్గరకో వెళ్ళి కాలం గడుపుకో. నువ్వు చాలా చక్కని దానివి, నాగరికత తెలిసిన దానివి, వంటలు వచ్చిన కుందేలులాగా తన ఇంట్లో ఉన్నదానివి. సహజంగా దుష్టుడైన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు అని చాలా కఠినంగా చెప్పాడు. లాలన పాలనను ఎదురుచూస్తున్న సీత ఇది విని ఏనుగు చేత చిక్కిన సల్లకీలతలాగా వడవడ వణికిపోతూ కన్నీరు విడిచింది. 125వ సర్గ. సీత అగ్నిప్రవేశం చేయడం. సీత సిగ్గుతో కుంగిపోయింది. శరీరం అంతటా బాణాలు గుచ్చుకున్నట్లు బాధపడింది. తర్వాత కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దగ్గుదికతో మెల్లగా అందుకుని, వీరాధి వీరా, నువ్వు నా చెవులు చిల్లులు పడేటట్లుగా మాట్లాడుతున్నావు. పామరుడు పామర స్త్రీని అంటున్నట్టు నన్ను అంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు నేను అలాంటి దాన్ని కానుసుమా? నేను నా శీలం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, నమ్ము. ఎవతెనో దుష్ట స్త్రీని చూశావు. నువ్వు స్త్రీ జాతి అంతా అలాంటిదే అనుకుంటున్నావు. నా సంగతి నీకు తెలీదా? రావణుడు నా శరీరం తాకాడు నిజమే, కానీ నాకు నేనై నన్ను తీసుకుపోమని వాడి భుజం ఎక్కలేదు. అక్కడ దోషం నాది కాదు, దేవుడిది. నా హృదయం నా అధీనంలోనే ఉంది. అది నీ మీదే లగ్నమై ఉంది. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. నా శరీరం తాకి పరుడు నన్ను ఎత్తుకుపోయాడు. నేనేం చేయగలను? నువ్వు నేను కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. దానివల్ల నీకు నా సంగతి తెలిసి ఉండకపోతే నేను చచ్చానన్నమాటే. నేను లంకలో ఉన్నప్పుడు నా కోసం హనుమంతుడిని ఎందుకు పంపావు? అప్పుడే ఎందుకు విడిచిపెట్టలేదు? అథవా హనుమంతుడి చేతనైనా నువ్వు ఈ సంగతి నాకు తెలియబరిచి ఉంటే నేను అప్పుడే ప్రాణాలు విడిచిపెట్టి ఉండేదాన్ని కదా. ప్రాణాలకు తెగించి నువ్వు యుద్ధం చేశావు. నీకోసం నీ స్నేహితులు కూడా ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు. ఈ శ్రమ అంతా నిష్ఫలం కదా. క్రోధమే ప్రధానంగా చేసుకుని నువ్వు అల్పుడిలాగా నాలో స్త్రీత్వమే గమనిస్తున్నావు. నా శీలం గుర్తించలేకపోయావు. నువ్వు అన్నీ తెలిసినవాడవు. నేను జనకుని కూతురును అనుకోవడం అపవాదం కానీ సత్యం కాదు. నేను భూమిలో నుంచి పుట్టాను. ఇదైనా నువ్వు గుర్తించలేకపోయావు. చిన్నప్పుడే నువ్వు నా చేయి పట్టుకోవడం కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. నా భక్తి, నా శీలము, నా సర్వస్వము కూడా నువ్వు వెనక పెట్టేశావు అని లక్ష్మణుని చూసి, లక్ష్మణ, ఇంకెందుకు? నా కోసం చితి పేర్పించు. ఈ విపత్తుకు ఇదే మందు. మిథ్యాపవాదానికి పాల్పడి నేను ఇక బ్రతకలేను. నా గుణాలకైనా ప్రీతి పొందక నా భర్త నలుగురిలోనూ నన్ను అనరాని మాటలు అన్నాడు. ఇక నేను సహించలేను. అగ్నిలో దూకుతాను అని చెప్పింది. సీత ఇలా అనగా లక్ష్మణుడు దీనంగా రాముడికేసి చూశాడు. రాముని ఆకారము, ఇంగితము చూసి రాముడు అందుకు అంగీకరిస్తున్నట్టు గుర్తించాడు. వెంటనే చితి పేర్పించాడు. అప్పుడు సీత మొహం వంచుకుని రాముడికి ప్రదక్షిణ చేసి చితి సమీపించింది. దేవతలకు మొక్కి బ్రాహ్మణులకు నమస్కరించి చేతులు జోడించుకుని ఆమె, నా హృదయం రాముడిని ఎప్పుడు విడిచి
పోయినట్టయితే లోకసాక్షి అయిన అగ్ని నన్ను రక్షించాలి. విశుద్ధ చారిత్రనైన నన్ను రాముడు దుష్టురాలన్నే అనుకునేటట్లయితే లోకసాక్షి అయిన అగ్ని నన్ను రక్షించాలి. మనసా వాచ కర్మణ నేను సర్వధర్మజ్ఞుడైన రాముణ్ణే నమ్మి ఉన్నట్లయితే లోకసాక్షి అయిన అగ్ని నన్ను రక్షించాలి. సూర్యుడు, వాయుదేవుడు, దశదిక్కులు, చంద్రుడు, రాత్రింబగళ్ళు, ఉభయ సంధ్యలు, దేవి, తక్కిన భూదేవతలు, నేను శీలవతిని తెలుసుకుని ఉన్నట్లయితే లోకసాక్షి అయిన అగ్ని నన్ను రక్షించాలి అని చెబుతూ అగ్నిలో ప్రవేశించింది. అది చూసి ఆబాలగోపాలము అక్కడ ఉన్న వారందరూ భయభ్రాంతులైపోయారు. మహాభాగురాలైన సీత అగ్నిలో ప్రవేశించడం లోకాలకన్నిటికీ ఆజ్యాహుతిలాగా కనపడింది. మంత్రపూత అయిన వసోర్ధారలాగా ఆమె అగ్నిలో పడడం చూసి స్త్రీలందరూ గోలపెట్టేశారు. దేవతలకు, గంధర్వులకు, దానవులకు, త్రిలోకాలకు అగ్నిలో పడుతున్న సీత శపించబడి స్వర్గంలో నుంచి నరకంలో పడిపోతున్న దేవతలాగా కనపడింది. ఆమె అగ్నిలో ప్రవేశించడం చూడలేక వానరులు, రాక్షసులు హాహాకారాలు చేశారు. 126వ సర్గ. బ్రహ్మాదులు వచ్చి రాముడితో మాట్లాడడం. ఈ మాటలన్నీ వింటూ రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుని మొహం ఉంచుకున్నాడు. అప్పుడు శత్రు సంహర్త అయిన యముడు, సహస్రాక్షుడైన మహేంద్రుడు, పరంతపుడైన వరుణుడు, ముక్కంటి వృషభవాహనుడు అయిన మహేశ్వరుడు, సమస్త లోకాలకు కర్త, బ్రహ్మవేత్తలలో ఉత్తముడు అయిన బ్రహ్మ విమానాల మీద లంకకు వచ్చి రాముని దగ్గరకు వచ్చారు. వారిని చూసి రాముడు ప్రాంజలి అయినాడు. అప్పుడు వారు ఆభరణాల కృతాలైన దీర్ఘబాహువులు ఎత్తి, రామా, నువ్వు లోకకర్తవు, జ్ఞానవంతులలో ఉత్తముడవు. సీత అగ్నిలో పడుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకుంటావే? దేవగణంలో శ్రేష్ఠుడవై ఉండి కూడా నిన్ను నువ్వు తెలుసుకోలేవే? నువ్వు అష్టవసులలో ఋతధాముడు అనేవాడివి. త్రిలోకాలకు నువ్వు ఆదికర్తవు, స్వయం ప్రభుడవు. ఏకాదశి రుద్రులలో 8వ వాడవు, సాధ్యులలో 5వ వాడవు. అశ్విని దేవతలు నీ చెవులు, సూర్యచంద్రులు నీ కళ్ళు. నువ్వు సృష్టికి పూర్వము, ప్రళయం తర్వాత కనపడతావు. అలాంటి నువ్వు పామర మనిషిలాగా సీతను ఉపేక్షిస్తావేమిటి అని అడిగారు. దాని మీద రాముడు, నేను మనిషినని, దశరథ మహారాజు కొడుకునని అనుకుంటున్నాను. అలా కాకపోతే మరెవరిని, ఎంచేత ఎక్కడ పుట్టాను, అదంతా నాకు బ్రహ్మదేవుడు చెప్పాలి అన్నాడు. అందుకు బ్రహ్మ ఇలా మొదలుపెట్టాడు. రామ, నువ్వు చక్రాయుధుడవైన శ్రీమన్నారాయణుడవు, ఒక్క కొమ్మేగల ఆదివరాహమూర్తివి. వెనకటికి లోకకంటకులను నాశనం చేసిన వాడవు, ఇక ముందు పుట్టే లోకకంటకులను కూడా సంహరించేవాడవు. అక్షరము, సత్యము, సర్వవ్యాపకము, ప్రణవస్వరూపము అయిన బ్రహ్మవు. లోకాలకన్నిటికీ ప్యాప్యమవు. చతుర్భుజుడవు, శార్ంగధన్వుడవు, హృషికేశుడవు, పురుషుడవు, పురుషోత్తముడవు, అజితుడవు, నందక్క ఖడ్గదారివి, భూభారం హరించేవాడవు, బృహద్బలుడవు, దేవసేనానివి, గ్రామణివి, అవ్యయుడవు, ఉపేంద్రుడవు, మధుసూదనుడవు, ఐశ్వర్యవంతుడవు, సకల జగత్కారణభూతుడవు, పద్మనాభుడవు, రణాంతకుడవు, శరణ్యులకు శరణము. సహస్ర శృంగాలు, శతజిహ్వలు కల వేదమూర్తివి. త్రిలోకాలకు నువ్వే ఆదికర్తవు, స్వయం ప్రభువు. సిద్ధులకు, సాధ్యులకు ఆశయుడవు. నువ్వే యజ్ఞం, నువ్వే వషట్కారం, నువ్వే ఓంకారం. నీ ఆద్యంతాలెవరూ ఎరుగరు. నువ్వెవరో ఎవరో తెలుసుకోలేరు. యోగులు నిన్ను సర్వభూతాల్లోనూ, ముఖ్యంగా బ్రాహ్మణులలోనూ, గోవులలోనూ, సర్వదిక్కులయందు, ఆకాశాన, పర్వతాల మీద, అడవుల్లోనూ చూస్తారు. నువ్వు సహస్రచరుండవై, శతశిరస్కుడవై, సహస్ర దృక్కువై, సకల భూతాలను, భూమండలాన్ని భరిస్తావు. ప్రళయకాలంలో నువ్వు ఆదిశేషుడవై త్రిలోకాలను, దేవగంధర్వ దానవులను ధరించి జలమధ్యంలో ఉంటావు. నేను నీకు హృదయం, సరస్వతి నీకు జిహ్వ. పరబ్రహ్మవైన నీ శరీరంలో దేవతలందరూ రోమాలై ఉన్నారు. నువ్వు కన్ను మూస్తే అదే రాత్రి, కన్ను తెరిస్తే అదే పగలు. నీ నిట్టూర్పులే వేదాలు. నువ్వు లేనిది ఏమీ లేదు. ఈ జగత్తంతా నీ శరీరం, నీ స్థైర్యమే భూమి. అగ్ని నీ కోపం, చంద్రుడు నీ అనుగ్రహం. పూర్వం త్రివిక్రమావతారం ధరించి నువ్వు 3 అడుగుల్లో త్రిలోకాలను ఆక్రమించావు. బలిచక్రవర్తిని బంధించి మహేంద్రుని రాజును చేశావు. సీత మహాలక్ష్మి. నువ్వు విష్ణుమూర్తివి. రావణుని సంహరించడానికి మానవ జన్మ ఎత్తావు. నువ్వు ఎందుకు అవతరించావో? ఆ రావణవధ అయిపోయింది. ఇది మా కార్యం. ఇక్కడ కొన్నాళ్ళుండి తర్వాత వైకుంఠానికి దయచేయి. నీ బలపరాక్రమాలు అమోఘాలు, నీ దర్శనము అమోఘం, నిన్ను కీర్తించడము అమోఘమే. నీ ఎడల భక్తి గల వారందరూ అమోఘ శక్తులవుతారు. పురాణ పురుషుడవు, పురుషోత్తముడు అయినా నీ ఎడల భక్తి గలవారు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి అంతమంది స్వర్గంలో సకల సుఖాలు పొందుతారు. వేదప్రోక్తము, పురాతనము, ఇతిహాస రూపమైనని ఈ నీ స్తవం ఎవరు నిత్యము కీర్తిస్తూ ఉంటారో వారికి అపజయం ఉండదు. 127. రాముడు సీతను పరిగ్రహించడం. బ్రహ్మ చెప్పిన ఈ మాట విని
అగ్నిహోత్రుడు చితిని చెల్లాచెదురు చేసి సీతను వెంబడి పెట్టుకుని రాముని దగ్గరికి వచ్చాడు. సీత అప్పుడు బాలసూర్యబింబంలా ఉంది. రత్నాభరణాలు, ఎర్రని వస్త్రాలు ధరించి ఉంది. బాలాకుమారి అయి ఉంది. ఆమెని తీసుకొచ్చి అగ్ని, రామ, ఇదిగో నీ సీత. ఈమె లేసేమో పాపం ఎరగదు. వృత్త సౌండీరా. ఈమె వాక్కున, మనసున, ధ్యానంలోనూ, చూపున నిన్ను తప్ప మరొకడిని ఎరగని సువృత్త. అడవిలో నువ్వు లేనప్పుడు దీనురాలైన ఈమెను బలోదగ్రుడైన రావణుడు ఎత్తుకుపోయాడు. అంతఃపురంలో ఉంచాడు. వికార స్వరూపం గల రాక్షసాంగనల చేత తర్జన భర్జనలు చేయించాడు. కానీ ఈమె మనస్సు నీ మీదే ఉంది. నిన్నే ధ్యానిస్తూ కాలం గడిపింది. వాడు అనేక విధాల ప్రలోభ పెట్టాడు. కానీ ఈమె నీ మీదే మనసుంచుకొని ఆ విషయం ఆలోచించనే లేదు. ఆ మాటలే వినిపించుకోలేదు. ఈమె విశుద్ధ స్వభావ, పాప విహీన. ఈమెను పరిగ్రహించు. నాకు అడ్డు చెప్పవద్దు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని దృఢంగా చెప్పాడు. ఇదంతా విని రాముడు ప్రీతచిత్తుడైనాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక క్షణం మాట్లాడలేకపోయాడు. తర్వాత దృఢవిక్రముడైన రాముడు బ్రహ్మను చూసి, 3 లోకాల్లోనూ సీత పాపాత్మురాలు కాదని అందరికీ తెలుసు. కానీ ఈమె రావణుడి అంతఃపురంలో చిరకాలం ఉంది. ఈమెను వెంటనే నేను స్వీకరిస్తే లోకం దశరథ పుత్రుడైన రాముడు మూఢుడు, కామపరాయణుడు అని నన్ను నిందిస్తుంది. జానకి మంచి చెడ్డలు ఎవరో గుర్తించరు. సీత నన్నే నమ్మి ఉందని, నన్నే ధ్యానిస్తుందని, నా ఎడల భక్తి కలదని నాకు తెలుసు. కానీ త్రిలోకాలు ఇది గుర్తించి ఆమెను విశ్వసించడానికే నేను ఆమె అగ్నిలో ఉరుకుతుంటే చూసి ఊరుకున్నాను. సముద్రం చెలిలికట్ట దాటి వెళ్ళలేదు. అలాగే తన తేజస్సుతో తానే రక్షించుకుంటున్న సీతను రావణుడు ఏమీ చేయలేడు. ఈమె అగ్నిజ్వాల వంటిది. మనసా కూడా వాడు ఏమీ చేయలేడు. కాంతి సూర్యుని విడిచి ఉండలేదు. అలాగే సీత నన్ను తప్పించి సుఖకల్పన చేసుకోలేదు. రావణుని అంతఃపురంలో ఏది ముట్టుకుని ఉండదు. వాడి ఐశ్వర్యం కేసి చూసేనా ఉండదు. ఈ సీత పరమ పవిత్రురాలు. బుద్ధిమంతుడు కీర్తిని విడిచిపెట్టలేడు. మీరందరూ లోకమాన్యులు, నా ఎడల స్నిగ్ధ హృదయులు కనుక మీరు చెప్పినట్టే చేస్తాను. ఇలా చెప్పి రాముడు సీతను పరిగ్రహించాడు. 128. దశరథుడు సీతారామ లక్ష్మణులను దీవించడం. రాముడిలా అనగా మహేశ్వరుడు అందుకుని, రామ, అదృష్టవశాన నువ్వు రావణుడిని సంహరించావు. సకల లోకాలకు నువ్వు రావణుడి వల్ల భయం లేకుండా చేశావు. ఇక నువ్వు చేయవలసింది విను. అయోధ్యకు వెళ్ళు. దీనుడైన భరతుడిని ఊరడించి యశస్శాలిని అయిన కౌశల్యను, కైకను, సుమిత్రను చూసి రాజ్యాభిషిక్తుడవై ప్రజలను ఆనందపెట్టి ఇక్ష్వాకు వంశం నిలిపి అశ్వమేధయాగం చేసి అసాధారణ కీర్తి సంపాదించి బ్రాహ్మణులకు సకల సంపదలు సంఘటించి వైకుంఠం చేరుకో. ఇదే విమానం మీద నీ తండ్రి దశరథుడు ఉన్నాడు చూడు. శ్రీమంతుడైన నీ తండ్రి నీ వల్ల తరించి స్వర్గంలో ఉంటున్నాడు. నువ్వు, లక్ష్మణుడు ఇతనికి నమస్కారాలు చేయండి అని చెప్పాడు. దీని మీద రాముడు విమానం మీద ఉన్న దశరథుడికి లక్ష్మణుడితో కూడా ప్రణామం చేశాడు. అందుకు ఎంతో సంతోషించి దశరథుడు తన ప్రాణాల కంటే ప్రియమైన కొడుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని, నాయనా, నిజం చెప్తున్నాను, నువ్వు లేని నాకు స్వర్గం రుచించడం లేదు. మహర్షులు సమ్మానిస్తూ ఉంటే కూడా తృప్తి లేదు. వనవాస వ్రతం ముగించుకుని శత్రువులను సంహరించి పూర్ణ హృదయుడవై ఉన్న నిన్ను చూసేటప్పటికీ నాకెంతో ప్రీతి కలిగింది. నిన్ను అడవులకు పంపవలసిందని కైకాన్న మాటలన్నీ ఇంకా నా చెవిలో గింగురుమంటూనే ఉన్నాయి. నిన్ను, లక్ష్మణ్ణి చూసి కౌగిలించుకున్నాక మంచు విడిన సూర్యుడిలాగా దుఃఖ విముక్తి పొందాను. వెనకటికి అష్టావక్రుడు తన తండ్రిని తరింపజేసినట్టు నువ్వు నన్ను తరింపజేశావు. అయితే రావణుని వధ కోసం దేవతలు ఇదంతా కల్పించారు అని నాకు ఇప్పటికి తెలిసింది. కౌసల్య అదృష్టవంతురాలు కనుక వనవాసం ముగించుకుని ఇల్లు చేరుకున్న నిన్ను చూసి ఆనందించగలుగుతుంది. కోసల దేశవాసులు, అయోధ్య పౌరులు కూడా పెట్టుపుట్టారు కనుక అయోధ్య చేరుకుని రాజ్యాభిషిక్తుడవైన నిన్ను చూడగలుగుతారు. భరతుడు నీ ఎడల మిక్కిలి అనురక్తుడు, బలవంతుడు, శుచి, ధర్మచారి. అతను నువ్వు కలుసుకుంటే నేను ఆనందిస్తాను. సీతతోనూ లక్ష్మణుడితోనూ నువ్వు వనవాసకాలం 14 ఏళ్ళు గడిపేశావు. వనవాసం పూర్తి చేయడమే కాదు, నువ్వు ప్రతిజ్ఞ సఫలం చేసుకున్నావు. రావణుని సంహరించావు. ఇందుకు దేవతలు ఎంతో ఆనందిస్తున్నారు. శత్రుంజయ, నువ్వు గొప్ప పని చేశావు. శ్లాఘనీయమైన కీర్తి సంపాదించుకున్నావు. ఇక రాజ్యపాలనం చేస్తూ తమ్ములతో దీర్ఘాయురారోగ్య భాగ్యాలు అనుభవించు అన్నాడు. అది విని రాముడు చేతులు జోడించుకుని, ధర్మజ్ఞ, నువ్వు నీ కొడుకుని నిన్ను విడిచిపెట్టేస్తాను అని కైకమ్మను దూషించావు. కానీ మర్చిపో, కైకమ్మని, భరతుడిని అనుగ్రహించు. ఆ శాపం వారికి తగలకుండా ఉండేటట్లు చూడు అని ప్రార్థించాడు. సరే అంటూ దశరథుడు లక్ష్మణుని కౌగిలించుకుని, నాయన, సీతకు రాముడికి శుశ్రూష చేసి నువ్వు నాకెంతో ప్రీతి కలిగించావు. నీకు ధర్మఫలం లభించింది. రాముని అనుగ్రహం ఉంటే ధర్మము, విపుల యశస్సు, గొప్పతనము, చివరికి స్వర్గము లభిస్తాయి. రాముడు సమస్త లోకాలకు శుభం కోరుతూ ఉంటాడు కనుక ఇక ముందు కూడా నువ్వు రాముడిని సేవించుకుంటూ ఉండు. ఈ త్రిలోకవాసులు, ఈ దేవేంద్రుడు, సిద్ధులు, ఈ పరమర్షులు మహాత్ముడు, పురుషోత్తముడు అయిన రాముడి పూజిస్తున్నారు. సౌమ్య,
అవ్యక్తము, నాశరహితము, వేదహృదయము, గుహ్యము అయిన బ్రహ్మమే ఈ రాముడుగా అవతరించినట్లు బ్రహ్మాదులు చెప్పడం విన్నావు కదూ. సీతారాములను సేవించి నువ్వు ధర్మము యశస్సు పొందావు అని ప్రశంసించాడు. తర్వాత అతను సీతను చూసి, వైదేహి, నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నందుకు నువ్వు రాముడి మీద కోపగించవద్దు. రాముడిదంతా నీ శీలం పరిశుద్ధం అని వెల్లడించడానికే చేశాడు. భర్తకు శుశ్రూష చేయాలని నీకెవరూ చెప్పనక్కర్లేదు. ఇక నేను చెప్పేది ఏమిటంటే రాముడే నీకు పరదైవతం అని విమానం మీద స్వర్గానికి వెళ్ళిపోయాడు. 129. వానరులందరినీ బతికించి ఇంద్రుడు దేవతలతో కలిసి వెళ్ళిపోవడం. దశరథుడు వెళ్ళిపోయాక మహేంద్రుడు ముందుకు వచ్చి, రామ, మా దర్శనం నీకు అమోఘమైంది. నీ మీద మాకు చాలా ప్రీతి కలిగింది. కనుక నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. దాని మీద సీతా లక్ష్మణుడు అనుకరించగా రాముడు, సర్వసురేశ్వర, నీకు నా మీద ప్రీతి కలిగినట్లయితే మనవి చేస్తాను విను. నా కోసం ఎంతో పరాక్రమించి యుద్ధంలో చనిపోయిన వానరులందరూ మళ్ళీ బ్రతికి లేవాలి. వారందరూ తమ భార్యాపుత్రులు పుత్రికలతో సుఖంగా ఉండేట్లు అనుగ్రహించు. వానరులు, భల్లూక వీరులు, గోలాంగూల వీరులు కూడా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఎలా ఉన్నారో నీరుజులై బలపరాక్రమ సంపన్నులై మళ్ళీ సరిగ్గా అలాగే ఉండాలి. ఇంతేగాక వారెక్కడ ఉంటే అక్కడ నదులు సర్వకాల సర్వావస్థల యందు కూలంకషాలై ఉండాలి. కాలము అకాలము అనకుండా అక్కడి ఫలవృక్షాలన్నీ ఎప్పుడు పళ్ళతో నిండి ఉండాలి. అక్కడి ప్రదేశాలు కూడా కందమూలాలతో నిండుగా ఉండాలి అని కోరాడు. ఇందుకు ఇంద్రుడు ఎంతో సంతోషించి, రామ, నేను చెప్పింది ఎప్పుడు తప్పిపోలేదు. నా మాటకు తిరుగులేదు. నువ్వు కోరిందంతా అలాగే సమకూరుతుంది. రాక్షసుల చేతిలో చచ్చిపోయిన వానరులందరూ బ్రతికిలేస్తారు. భల్లూక వీరులు, గోలాంగుల వీరులు కూడా బ్రతికిలేస్తారు. వారందరూ సంపూర్ణ శరీరులై పూర్ణారోగ్యవంతులు అవుతారు. ఇప్పుడే వారు నిద్రపోయి మేలుకున్నట్లు లేస్తారు. వారందరూ తమ బంధువులతోనూ, మిత్రులతోనూ, ఆత్మీయులతోనూ చేరి సుఖంగా ఉంటారు. వారెక్కడ ఉంటే అక్కడ నదులన్నీ ఎల్లప్పుడూ కూలంకషంగా ఉంటాయి. వృక్షాలు కాలాకాల భేదం లేకుండా ఫల నమ్రాలై ఉంటాయి. ప్రదేశాలన్నీ కందమూలాలతో నిండి ఉంటాయి అని చెప్పాడు. వెంటనే వానరులందరూ, అప్పటి వరకు చనిపోయిన వారందరూ బ్రతికిలేచారు. వారందరూ ఏంటిది అని ఆశ్చర్యచకితులయ్యారు. అందరూ వెంటనే రాముడికి నమస్కారాలు చేశారు. అప్పుడు దేవతలందరూ రాముని స్తుతి చేసి, వీరాధివీరా, అయోధ్యకు వెళ్ళిపో. వానరులను ఎవరిళ్లకు వాళ్ళని పంపేసేయి. సీతని ఎడల మిక్కిలి అనురాగవతి, ఆమెను ఊరడించు. శత్రుఘ్నుణ్ణి ఆనందపెట్టు. నీ తరులందరినీ పూజించు. ముఖ్యంగా వ్రతం పట్టి నీ కోసం ఎదురుచూస్తున్న భరతుణ్ణి ఆదరించు. నువ్వు రాజ్యాభిషిక్తుడవై పౌరులందరినీ ఆనందపెట్టు అని చెప్పి యథేచ్ఛగా విమానాల మీద వెళ్ళిపోయారు. రామలక్ష్మణులు దేవతలకు నమస్కరించి సెలవు పొంది వానరులను విశ్రమించండి అని ఆజ్ఞాపించారు. ఆ సైన్యం అంతా ఆనందముగ్ధమైపోయింది. 130. రాముని కోసం విభీషణుడు పుష్పక విమానం తెప్పించడం. ఆ రాత్రి అందరూ ఆనందంగా గడిపారు. తెల్లవారాక జయం పలుకుతూ వచ్చిన విభీషణుడు, రామ, స్నానాలు, అంగరాగాలు, వస్త్రాలు, ఆభరణాలు, చందనము, దివ్య కుసుమ మాలికలు అన్నీ సిద్ధం చేయించాను. అలంకరించడంలో నేర్పుగల సుందరాంగులు కూడా వచ్చున్నారు. కనుక నా మీద అనుగ్రహం ఉంచి ఇవన్నీ స్వీకరించు అని కోరాడు. దాని మీద రాముడు, విభీషణ, నీ సమయజ్ఞతకు సంతోషించాను. అయితే సుగ్రీవాది వానర ప్రముఖులకు నువ్వు స్నానాది సత్కారాలు చేయి. సుఖాలకే తగిన భరతుడు నా కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కైకమ్మ కొడుకు ధర్మచారి అయిన భరతుడు లేకుండా నేను స్నానాంగరాగదులు స్వీకరించలేను. కనుక నేను వచ్చిన దారినే వెంటనే అయోధ్యకు చేరుకోవాలి. మార్గం బహుదుర్గమం, త్వరగా బయలుదేరాలి అని తొందరపెట్టాడు. దానికి విభీషణుడు, రామ, ప్రయాణం కోసం నువ్వు బెంగపెట్టుకోనక్కర్లేదు. ఒక్క పూటలో నేను అయోధ్య చేరుస్తాను. పుష్పకం అని కుబేరుని విమానం ఉంది. అది సూర్యబింబంలాగా మెరిసిపోతూ ఉంటుంది. కుబేరుని జయించి నాన్న రావణుడు అది అపహరించి తెచ్చాడు. అది కామగం. ఎక్కడికి వెళ్ళాలని తలుచుకుంటే అక్కడికి నిమిషంలో వెళ్ళిపోతుంది. ఇది నీ కోసమే అట్టిపెట్టాను. ఇంతకీ నీకు నా మీద అనుగ్రహం ఉన్నట్లయితే, నా గుణాలు నువ్వు స్మరించినట్లయితే, నా ఎడల నీకు స్నేహమే ఉంటే ఇక్కడ ఉండు. లక్ష్మణునితోనూ సీతతోనూ నా పూజలు అందుకో. సకల సుఖాలు అనుభవించు. తర్వాత వెళ్ళవచ్చు. ప్రీతితో నేను సమర్పించే ఆతిథ్యం నీ సైన్యంతోనూ నీ స్నేహితులతోనూ స్వీకరించు. ప్రణయం వల్ల, గౌరవభావం వల్ల, స్నేహం వల్ల నేను నిన్ను ప్రార్థిస్తున్నానే కానీ ఆజ్ఞాపించడం లేదు. నేను నీ భృత్యుణ్ణి కానీ మరి ఒకటి కాదు అని ప్రార్థించాడు. అది విని రాముడు, రాక్షసులు, వానరవీరులు అందరూ వింటూ ఉండగా, విభీషణ, నువ్వు నాకు మంత్రివై సమస్త విధాలా పూజించావు. తక్కువ చేయలేదు. నీ స్నేహం నాకు తెలుసు. నీ మాట నేను కాదనను. కానీ నా తమ్ముణ్ణి చూడాలని నాకు చాలా ఆదుర్దాగా ఉంది. నన్ను అయోధ్యకు తీసుకువెళదామని అతను చిత్రకూటానికి వచ్చాడు. అనేక విధాలా ప్రార్థించాడు. కానీ నేను అతని మాట వినలేదు. అంతేకాక నా తల్లి కౌసల్యను, సుమిత్రను, కైకను, గురువులను, స్నేహితులను,
సకలత్ర పుత్ర మిత్రంగా పౌరులను చూడాలని కూడా నాకు చాలా ఆత్రంగా ఉంది. మరి నన్ను ఆపకు, నా పని అయిపోయింది. నేను ఇక్కడ ఎలా ఉండను? కనుక విమానం త్వరగా రప్పించు. విభీషణ, నువ్వు సౌమ్యుడవు, నాకు అనుజ్ఞ ఇవ్వు, కోప్పడకు. చేయవలసింది నన్ను తొందర పెడుతోంది, మరి సెలవు అని చెప్పాడు. విభీషణుడు చేసేది లేక వెంటనే పుష్పక విమానం తీసుకొచ్చాడు. అది చాలా విచిత్రంగా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా గొప్పగా ఉంది. బంగారంతోనూ నవరత్నాలతోనూ మిలమిల మెరిసిపోతోంది. మేరుపర్వత శిఖరంలా ఉంది. అది విశ్వకర్మ నిర్మించాడు. అది రాముని ఎదుట ఉంచి విభీషణుడు పక్కగా నుంచున్నాడు. 131. రామాజ్ఞతో విభీషణుడు వానరులను సత్కరించటం. విమానం ఎదుట ఉంచి విభీషణుడు విధేయతలతో, రామ, ఇంకేం సెలవు అని అడిగాడు. దాని మీద రాముడు లక్ష్మణుడు వింటూ ఉండగా, విభీషణ, చాలా విధాల ప్రయత్నించి ఈ పని నెరవేర్చిన వారు వానరులు. రత్నాలు, ద్రవ్యము, ఆభరణాలు ఇచ్చి వారిని పూజించు. అటు లంక జయించశక్యం కానిది, ఇటు వానరులు ప్రాణాల మీద ఆశ వదులుకుని పోరారు. అంచేత లంక స్వాధీనమైంది. కనుకనే వారిని పూజించమంటున్నాను. నీకు సాయం చేసిన వారు అది గుర్తించి నువ్వు సమ్మానం చేస్తే వారు ఆనందిస్తారు. ఇలా చేశావా, త్యాగివని, ధనవంతుడవని, మిత్రులను సంగ్రహించేవాడివని, దయాపరుడవని, యశోవంతుడవని అందరూ నిన్ను గుర్తిస్తారు. ఇంతకీ నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను కానీ బలవంత పెట్టలేదు. రాజైన క్రోధంతో హింసించేవాడిని, ఔదార్యం లేనివాడిని అసహించుకుని సైనికులు విడిచేస్తారు అని చెప్పాడు. వెంటనే విభీషణుడు విలువలేని రత్నాలతోనూ ఆభరణాలతోనూ వానరులందరినీ యథాక్రమంగా గౌరవించాడు. ఈ సత్కారం పూర్తి కాగానే రాముడు లక్ష్మణుడితో కూడా విమానం ఎక్కి సిగ్గుపడుతున్న సీతను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత వానరులందరినీ సాదరంగా చూస్తూ సుగ్రీవుణ్ణి, విభీషణుడిని పిలిచి, వానరోత్తములారా, మీరు మిత్రకార్యం నెరవేర్చారు. నేను సెలవిస్తున్నాను, ఇక యథేచ్ఛగా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. సుగ్రీవుడా, నువ్వు ధర్మభీరుడవు. అంచేత స్నేహితుడు ఏమి చేయాలో నువ్వు ఇదంతా చేశావు కనుక నీ సైన్యం వెంట పెట్టుకుని ఇక కిష్కిందకు వెళ్ళి సుఖంగా ఉండు. విభీషణ, నువ్విక నేను ఇచ్చిన రాజ్యం పాలించుకుంటూ లంకలో సుఖంగా ఉండు. దేవతలు, ఇంద్రుడు వచ్చినా నిన్నేమీ చేయలేరు. మిమ్మల్ని అందరినీ సెలవడుగుతున్నాను. ఇక నేను మా తండ్రి గారి రాజధాని అయోధ్యకు వెళ్ళిపోతాను అన్నాడు. దీని మీద వానరులు, విభీషణుడు చేతులు దోయిలించుకుని, రామ, మేము అయోధ్యకు రావాలని ముచ్చటపడుతున్నాము. అక్కడ మేము నగరాలు, వనాలు చాలా జాగ్రత్తగా చూస్తాము. నీ పట్టాభిషేకం చూసి కౌశల్యకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించి తర్వాత మా ఇళ్లకు మేము వెళ్ళిపోతాం అని ప్రార్థించారు. ఈ వీడియో ఇక్కడ తాపేద్దామండి. ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం చదివాము. రామాయణంలో ప్రతిదీ ఇంపార్టెంటే, కానీ ఇంకా మనకి ముఖ్యమైనది ఏంటంటే సీతమ్మ వారి అగ్నిపరివేశం. అప్పటిదాకా ఎంతో ప్రేమగా ఉండి ఆవిడ కోసం విలపించిన రాముడు చాలా కఠినంగా మాట్లాడడం, కఠినంగా చూడటం, ఇవన్నీ కూడా మనసుకు చాలా బాధ కలిగిస్తే ఆ సమయంలో ఎంతటి రామభక్తులకైనా ఆయన మీద కోపం వచ్చేస్తుంది. అయినా కానీ మళ్ళీ చివరిలో మనకు ఆయన విష్ణుమూర్తి అని వీళ్ళందరూ వచ్చి చెప్పడం, ఆవిడ మహాలక్ష్మి అని మనం వాళ్ళందరూ కూడా చెప్పగా వినడం, దానివల్ల కొంత ఊరట కలుగుతుంది మనకి. ఎంతైనా ఆయన మహావిష్ణువు కదా, ఆవిడ శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఆవిడకి ఏమీ అంత దీనస్థితిలో ఏముండదులే, అమ్మవారు కదా అనుకుంటాం, కొంత ఊరట. కానీ చదువుతున్నసేపు చాలా బాధాకరంగా ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, రాముడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడ వెళ్ళేటప్పుడు అందరినీ పట్టించుకుంటాడు. వానరులకి మళ్ళీ తనకి ఇంత సాయం చేసిన వానరులకి సత్కారాలు చేయమని విభీషణుడు అడుగుతాడు. ప్రతి ఒక్కరూ తృప్తిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఇది రాముడి కోరిక. ముఖ్యంగా ఏంటంటే, నీకు ఇంకా ఏం కావాలి, ఏం కోరిక ఉంది అని దేవేంద్రుడు అడిగినప్పుడు అత్యద్భుతమైన విషయం, నిజంగా చాలా చాలా టచింగ్గా ఉంది అది. చనిపోయిన వానరులందరూ బ్రతకాలట రాముడు కోరిన కోరిక. తన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. తన పాటికి తను హాయిగా అయోధ్యకు వెళ్ళిపోయి నా పని అయింది కదా అని అనుకోవడలేదు. తన కోసం ఎవరెవరు కష్టపడ్డారో అందరినీ ఆయన ఎంతో ఆదరించాడు. ముందు విభీషణుడికి పట్టాభిషేకం చేయించాడు. తర్వాత ఈ వానరులందరినీ కూడా బ్రతికించమని అడిగాడు. ఆ బ్రతికిన వానరులు ఎలా ఉండాలంటే, మొత్తం వాళ్ళందరూ కూడా జీవితాంతము వాళ్ళకి మంచి మంచి ఫలాలు, వాళ్ళకి ఇష్టమైన ఫలాలు, ఎప్పటికీ ఫలాలు ఇచ్చే చెట్లు ఉండాలట. అంటే వాళ్ళకి సర్వకాల సర్వవస్థల్లో వాళ్ళకి ఇష్టమైన పళ్ళు, కందమూలాలు, ఫలాలు అవన్నీ లభిస్తూ ఉండాలట. దేనికి లోటు ఉండకూడదు. అదిలో నీరు పుష్కలంగా ఉండాలి. వారున్న చోట నదీ నదాలు బాగా ప్రవహించాలి. ఈ విధంగా వాళ్ళు సకల భోగ భాగ్యాలతో జీవితం అంతా సుఖంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుండాలి. ఇది రాముడు కోరుకున్న కోరిక. మరి అందుకే కదా మనం రామరాజ్యం కావాలి అని 10 సార్లు అనుకుంటాము. రామరాజ్యం అంటే ఏంటి? రాముడు ఇలా అందరినీ చూసుకుంటాడు కాబట్టి ఆయన రాజ్యంలో అందరూ బాగుంటారు అని అర్థం. వెళ్ళేటప్పుడు కూడా విభీషణుడు అడుగుతాడు, కొన్నాళ్ళు ఉండండి మీరు ఇక్కడ అని. ఆయనకేంటి, ముందు భరతుడి మీద ఉంది. భరతుడు ఎట్లా ఉన్నాడో,
ఇప్పుడు వెళ్ళి తొందరగా భరతుడిని చూడాలి. రాముడు ఏ ఒక్కరిని మర్చిపోడు ఆయన. అంతేగాని తన పని కాగానే గబగబా ప్యాక్ చేసుకునే టైప్ కాదు కదా. ఆయన ముందు భరతుడిని చూడాలి అని ఎంతో ఆదుర్దాగా ఉన్నాడు. అట్లాగే అయోధ్య ప్రజలను కూడా చూడాలనుకుంటున్నాడు. అందరినీ పిల్ల పాపలతో సహా వాళ్ళ కుటుంబాలందరినీ ఒక్కసారి చూడాలి అయోధ్యలో, మా తల్లులందరినీ చూడాలి. ఇంత ఆరాటపడుతున్నాడు రాముడు. ఇది రామతత్వం. కాబట్టి రాముడికి ద్వేషం లేదు. ఇంకొకటి ఏంటంటే విభీషణుడికి చెప్పాడు ఆయన, రావణాసుడికి అగ్ని సంస్కారం చెయ్యి. రావణాసుడికి అధికారం ఉందిట విభీషణుడి చేత చేయించుకునేందుకు. అంటే ఏంటి, విభీషణుడికి ధర్మం ఉంది అని అర్థం. అన్నకు చేయాల్సిన ధర్మం విభీషణుడికి ఉంది. ఇక్కడ కూడా ధర్మం తప్పలేదు రాముడు. శత్రుత్వాలన్నీ పోయేంతవరకే అన్నాడు. ఎందుకంటే బ్రతికుండగా కూడా రావణాసుడికి ఆయన అవకాశం ఇచ్చాడు మారడానికి. కానీ రావణాసుడు నిలబెట్టుకోలేకపోయాడు. అందుకని అలా చెప్పాడు. ఇంకా మనకి ఇందులో దుఃఖం కలిగించే విషయాలు 2 ఉన్నాయి. మీరు అందరూ కూడా ఫీల్ అవుతారు, బహుశా ఫీల్ అయ్యే ఉంటారు ఇది వింటున్న వాళ్ళు. మండోదరి విలపించే తీరు. ఇక్కడ చూడండి, స్త్రీలందరి స్వభావం ఎట్లా ఉంటుందంటే, చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తాగుబోతులు కానీ, ఎంత దుర్మార్గులు కానీ, ఆడవాళ్ళు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంట్లో ఏ లోటు లేకుండా చూడాలని అనుకుంటారు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది కదా. అందుకని ఇట్లాంటి దుర్మార్గులు కూడా సంతోషంగా ఉన్నారు అంటే వీళ్ళ వెనక వీళ్ళని పట్టించుకునే స్త్రీలు ఉన్నారని అర్థం. ఎందుకంటే ఒకడు నిశ్చింతగా ఉన్నాడంటే ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. అప్పుడే వాడు హాయిగా తిరుగుతాడు. ఇంటికి వస్తూనే పోట్లాడి మీద పడిపోయే ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఎవరు సుఖంగా ఉండలేరు. ఇంటికి రావాలంటే ఇంట్లో మొత్తం బాధ్యత, ఇంట్లో మొత్తం పని పాట, ప్రతి విషయం పట్టించుకుని ప్రతి ఒక్కరికి సౌకర్యాలు అమర్చేది స్త్రీలే. కాబట్టి మగవాళ్ళు నిశ్చింతగా తిరగలుగుతారు. అయినా ఎంత దుర్మార్గుడైనా, ఎలాంటి వాడైనా ఆఖరికి మెళ్ళో అన్ని పుస్తల తాడు దగ్గర నుంచి తెంచుకుని తాగుబోతులు అట్లా పడుంటే కూడా ఆడవాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టండి వీళ్ళు పడుకోరు. వాళ్ళ కోసం ఆరాటపడతారు. కొంచెం అన్నం అన్నట్లు వండి పెడతారు, వాడు ఏ టైం కన్నా రాని తింటాడు అని చెప్పి. అలాంటి ఆడవాళ్ళని చూస్తే మనకు చాలా దుఃఖంగా ఉంటుంది. ఇప్పుడు మండోదరి కూడా అలాగే చేసింది చూసారా. ఇప్పుడు ఇంతమంది భార్యలతో సహా వచ్చింది ఆవిడ. ఒక పరాయి ఆడదాని కోసం తన భర్త తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మొత్తం వంశాన్ని, రాక్షస కులాన్ని అందరినీ నాశనం చేసేసాడు. ఆడవాళ్ళందరినీ అనాథనం చేశాడు. అట్లాంటి భర్త కోసం ఆవిడ మళ్ళీ ఏడుస్తుంది, నేనేమీ లేని దాన్ని అయిపోయాను, అనాథనైపోయాను అని. అంటే పాపం ఆవిడ అంతా గౌరవించింది రావణాసురుణ్ణి. మండోదరి క్యారెక్టర్కి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేయాలి మనం. ఇంకా మన సీతమ్మ సంగతి చెప్పక్కర్లేదు. ఆ విషయం మాట్లాడాలంటే కూడా మనకు కొంచెం బాధగానే ఉంటుంది. అందుకని ఏంటంటే విన్నారు కాబట్టి ఆస్వాదించండి. ఇది అందరికీ నచ్చుతుంది కాబట్టి మీరు లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకా నలుగురు వింటారు. ఓకేనా? ధన్యవాదాలండి. జై శ్రీరామ్.